పార్టీ మాజీ ఎమ్మెల్యే మల్లా యాదవ్ గారు వచ్చారు లైవ్లోకి. మల్లా యాదవ్ గారు, ఏంటి ఈ విపత్తు పైన కనీసము మీరందరూ గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు, ముఖ్యమంత్రి 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు, మీరు కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు, కనీసం ఎవరు పర్యటించలేదు, కానీ బాధితులకు ఒక భరోసా కల్పించి వాళ్ళకు ఒక సహాయం చేయాల్సిన సమయంలోనే మీరు బురద తల్లుతున్నారు ముఖ్యమంత్రి పైన, ప్రభుత్వం పైన అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఈ వాతావరణ శాఖ ముందుగానే అనౌన్స్ చేసిందండి, వర్షాలు అతి భారీగా వచ్చే అవకాశం ఉందని చెప్పేసి. రెడ్ అలర్టు, పింక్ అలర్టు, ఆయా ప్రాంతాలు ఆయా జిల్లాలను బట్టి వర్షపాతం ఏ రకంగా నమోదు కాబోతుందో దాన్ని అధికారులకి ముందే ఆదేశాలు ఇచ్చేసారు. కానీ దానికి అనుగుణంగా ముందు మామూలుగా కంట్రోల్ రూమ్ ఉంటుంది, కంట్రోల్ రూమ్ లో ఈ ఫోన్ నెంబర్ ఉంటుంది అని చెప్పేసి ప్రజలకైతే ఇచ్చారు, కానీ దానికి అనుగుణంగా అక్కడ అమలు చేయలేదు, అధికారులు స్పందించలేదు, ఆ ఫోన్లను ఎత్తిన నాయకుడు లేడు. వర్షాలు పడి వరదలు వస్తే కనీసం ఆ ప్రాంతాలల్లో ఆ నియోజకవర్గాలకు సంబంధించిన ప్రతినిధులు కూడా లేరు, ఆ జిల్లాకు సంబంధించిన మంత్రులు కూడా లేరు. తెల్లారి మొత్తం ఉపద్రవం మునిగిపోయిన తర్వాత ఎక్కడికక్కడ కట్టలు దిగి చెరువులు కొట్టుకుపోయిన తర్వాత మనుషులు చెరువులలో వరదలలో చిక్కుకొని పోయిన తర్వాత అప్రమత్తమై వచ్చి మామూలుగా చేతులు దొరుకునే ప్రయత్నాలు చేసేది. ఇప్పుడు హెలికాప్టర్ దొరకలేదు అనేది అప్పటికప్పుడు కాదు కదా ప్రయత్నం చేసేది, ముందుగా తెచ్చుకోవాల్సిన బాధ్యత ఉంటది కదా ప్రభుత్వాన్ని ముందస్తుగా. అందుకే కదా వాతావరణ శాఖ సూచనలు ఇచ్చింది. దానికి అనుగుణంగా చేయాల్సిన ప్రజాప్రతినిధులు కానీ అది స్పందించలేదు అనేది ముమ్మాటికి వాస్తవం. ఈ రోజు దాదాపుగా నాకు తెలిసి మామూలుగా ఒక 40-50 సంవత్సరాల నుంచి ఇటువంటి వాతావరణం వేరు ఉండొచ్చు, ఎందుకంటే నాలాలు ఓపెన్ ఉన్నాయి, తర్వాత కాలువలు ఓపెన్ ఉన్నాయి, చెరువులు ఓపెన్ ఉన్నాయి, వచ్చిన నీళ్లు దాంట్లో ఇంకిపోయి ఉండొచ్చు, ఇంకేదైనా జరిగి ఉండొచ్చు. ఇప్పుడు జనాభా పెరిగిన తర్వాత, ఇల్లు పెరిగిన తర్వాత, కట్టడాలు పెరిగిన తర్వాత, మొత్తం ఎక్కడికక్కడికి నాలలు కుదించుకుపోయిన తర్వాత నీళ్లు ఇంకిపోయే పరిస్థితి లేదు టౌన్ల నగరాలలో. కానీ ఒకటి మల్లా యాదవ్ గారు ఇక్కడ పాయింట్ ఏంటంటే, సరే మీరు విమర్శలు చేస్తున్నారు, రేపు ప్రజలు ఒకవేళ రిసీవ్ చేసుకోవాలంటే మీరు కూడా ఆ స్థాయిలో వెళ్ళి ఆ ప్రజల్లోకి వెళ్ళి ఆ వరద ప్రాంతాల్లో మీ పార్టీకి ఒక ముఖ్యమంత్రిగా గతంలో చేశారు కాబట్టి పార్టీ నేతలకు ఒక పిలుపు ఇవ్వడం, వెళ్ళండి మీరందరూ కూడా వెళ్ళి సహాయ సహకారాలు అందించండి, బాధ్యతకు అండా ఉండాల్సిన అని చెప్పాల్సిన కేసీఆర్ కనీసం ఫామ్ హౌస్ పరిమితం అయ్యాడు. గతంలో మనం అక్కడ చూస్తున్నాం, ఏపీలో ఒక విజయవాడలో వచ్చిన వరద మనం చూసాం, అంతకన్నా ఎక్కువ వచ్చింది, విజయవాడ కన్నా ఎక్కువ ఖమ్మం ఉంది యాక్చువల్గా. సో అలాంటి సమయంలో ముఖ్యమంత్రి బయటికి వచ్చి మాజీ ముఖ్యమంత్రి బయటికి వచ్చి పరామర్శించాల్సింది పోయి, ఆ బాధ్యత అండాల్సింది పోయి విమర్శలు చేస్తున్నారు. మనం చూస్తున్నాం పక్క రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి 11 సీట్లకు వచ్చిన జగన్మోహన్ రెడ్డి నిన్నంతా తిరుగుతున్నారు. ఎందుకు కేసీఆర్ తిరగలేకపోతున్నారు? ఎందుకు కనీసము మౌనంగా ఉన్నాడు? ఆ మౌన ముద్ర వీడాలని చెప్పేసి ఈరోజు ముఖ్యమంత్రి అంటున్నాడు. ఎందుకు మౌనంగా ఉండాల్సిన పరిస్థితి వస్తుంది? మల్లా యాదవ్ గారు, రైట్, మల్లా యాదవ్ గారు ఒక సిగ్నల్